హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్. సమ్మర్ సిరీస్ డే 8 లో అయితే ఈరోజు మనము మిల్క్ బ్రెడ్ తో శాండ్విచ్ అయితే చేస్తున్నాము. ఇదైతే టేస్ట్ అయితే మామూలుగా లేదు. అందరూ తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్. ఇది బ్రేక్ఫాస్ట్ గా కానీ, స్నాక్స్ గా కానీ, ఈవినింగ్ స్నాక్స్ గా కానీ మీ పిల్లలకి పెట్టారండి, ఒక్కసారి తిన్నారంటే రోజు అయితే కంపల్సరీ అడుగుతారు. ఇది హెల్దీ కూడా కదా, రోజు అయినా తినచ్చు, ఏమవ్వదు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. సో శాండ్విచ్ కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే అండి. ఆనియన్స్ చిన్న ముక్కలుగా అండ్ టమాటో కూడా చిన్న పీసెస్ గా అయితే కట్. అలాగే నేనైతే క్యారెట్ వేసుకున్నాను, అలాగే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను. సో మీ దగ్గర ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా కూడా మీరు ఇలానే చిన్నగా చోప్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి. దీంట్లోకి అయితే నేను కొంచెం కారం పొడి అండ్ సాల్ట్, ఇంకా పెప్పర్ అంటే మిరియాల పొడి, సో ఈ 3 మాత్రమే వేసాను. తర్వాత చీజ్ని అయితే చిన్నగా ఇలా తురుముకొని సో దాన్ని కూడా అయితే దీంట్లో అప్లై చేయండి. సో చీజ్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో మనం బ్రెడ్లు పెట్టినప్పుడు ప్యాన్ మీద మెల్ట్ అయ్యి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్. అసలు మార్నింగ్ టైమ్స్ లేదా ఈవినింగ్ టైమ్స్ అయితే స్నాక్స్గా ఒక్కసారి చేయండి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు ట్రై చేసి తర్వాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారు. అందుకే అందరూ ట్రై చేయండి. సో దీని మీద అయితే నేను మైనీస్ వేసుకున్నాను, అలాగే టమాటో సాస్. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ అయినా వేసుకోండి. సో నేనైతే టమాటో సాస్ అండ్ మైనీస్ ఈ 2 అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అన్ని స్లైసెస్కి మొత్తం అప్లై అయ్యేలాగైతే ఇలా మొత్తం పూసుకోవాలి. నేనైతే 4 అయితే చేశాను. తర్వాత మనము కలిపి పెట్టుకొని ఉంటాం కదా, సో ఆ స్టఫింగ్ మొత్తం అయితే దీనికి సైడ్స్ ఏం అంటుకోకుండా మంచిగా అయితే స్లైసెస్ మీద పెట్టేసి ఇంకొక స్లైస్ దాని మీద పెట్టేయాలి. అంతే అండి, ఇంత సింపుల్ ప్రాసెస్. అసలు మనకు 5 మినిట్స్ కూడా టైం అయితే పట్టదు. చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలకి ఒక రోజు అయితే బ్రేక్ఫాస్ట్ గా లేదా స్నాక్స్ బాక్స్ లో కూడా ఇలాంటివి పెట్టి ఇవ్వండి. సో తర్వాత నేను బటర్ అయితే అప్లై చేశాను. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోండి, లేదు అంటే గీ అయినా వేసుకోండి. ఏమి టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఏది వేసినా కూడా అలాగే వస్తాయి. నేనైతే బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. సో ఇలా 2 సైడ్స్ అయితే మంచిగా స్టఫింగ్ ఇలా ఒత్తి చేయాలి. దాన్ని బట్టి లోపల అయితే మొత్తం చీజ్ అదంతా కలిగిపోయి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మనం అంతా పచ్చిది వేసుకున్నాం, ఇంకొంతమందికి డౌట్స్ వస్తాయి. సో అన్ని మనము ఆనియన్స్, టమాటోస్, స్వీట్ కార్న్ మొత్తం అన్ని పచ్చి వేసుకున్నాం కదా, మరి లోపల పచ్చిగా ఉంటాయేమో అని ఒక డౌట్ ఉంటుంది. అస్సలు ఉండదండి. మనం ఇలా ప్యాన్ మీద పెట్టి ఇలా చేసినప్పుడు మొత్తం అనేది మనకి చీజ్ ద్వారా అంత మెల్ట్ అయిపోతుంది. సో టేస్ట్ అయితే నిజంగా నాకైతే ఫేవరెట్ అయిపోయింది. సో ఇదైతే మస్ట్ ట్రై అని అయితే చెప్తాను నేను. ఇంకెందుకు లేట్, మీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో ఈవినింగ్ టైమ్స్ ఇలా చేసి ఒకరోజు సర్ప్రైజ్ ఇవ్వండి. టేస్ట్ అయితే నార్మల్గా ఉండదు. అంతే అండి, ఇంత సింపుల్ అయ్యే రెసిపీ అయితే ఈ రోజు నుంచి ఇలాంటి సింపుల్ రెసిపీ తొందరగా చేసుకుని క్విక్గా చేసుకునే టైం లేకుండా ఉండేలాగా అయితే పెడతాను. సో ఏంటంటే అందరూ చేసుకునేలాగా ఉండాలి కదా. సో మీరు దీంట్లో చీజ్ లేకపోయినా కూడా మీరు ఏం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే నార్మల్గా వేసి పెట్టినా కూడా మీకు శాండ్విచ్ అలాగే చాలా టేస్టీగా అయితే వస్తుంది. సో ఈ సిరీస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఈ సిరీస్లో డే 1 నుంచి డే 7 వరకు మీరు చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి మన సిరీస్ మొత్తము. సో అన్ని పిల్లలకి యూజ్ అయ్యే స్నాక్స్ ఐటమ్స్, ఇలాంటివి మంచి హెల్తీ ఐటమ్స్ అయితేనే మన ఛానల్లో అయితే పెడుతున్నాము. సో ఇప్పటి నుంచి అయితే ఇంకా క్విక్గా చేసుకునే ప్రాసెస్ అయితే చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.